తెర వెనకాల ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే బండి భగీరథకు బాధితురాలు మైనర్ గర్ల్ తినిపిస్తోంది అంటూ ఒక వీడియోను ఆమె ఫేస్ కూడా బ్లర్ చేయకుండా బాగా వైరల్ చేస్తున్నారు. నిజంగా ఈ బత్తాయిలు బండి భగీరథు నేరం చేసిండు అనడానికి కావాల్సిన ఆధారాలన్నీ మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. మైనర్ గర్ల్ పోక్సో చట్టం కింద ఫిజికల్ యాక్టివిటీ చేసినా లేకపోతే అరెస్ట్ చేసినా వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాలనేది పోక్సో చట్టం చెప్తుంది. అంతకుముందు ఈ బండి భగీరథ అన్నటైనా మైనర్ గర్ల్ మీద కేసు పెడుతూ నా మీద హనీ ట్రాప్ చేసింది అన్నారు. 25 ఏళ్ళ పైన ఉన్నది నాకు మైనర్ బాలిక హనీ ట్రాప్ చేసింది అనేది అసలు చెల్లనే చెల్లదు. నంబర్ 1. నంబర్ 2, నేను 50,000 ఇచ్చినని చెప్పేసి బండి భగీరథ్ చెప్పిండు తన కంప్లైంట్ లోనే. ఏ తప్పు చేయకుంటే నువ్వెందుకు ఇచ్చినావు అని చెప్పేసి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ తోటే అమ్మాయి తినిపిస్తుందని, ఆ అబ్బాయి ఆ కుటుంబంతో వేరే ప్రాంతాలకు వెళ్ళిండని ఇవన్నీ ఫోటోలు బాగా వైరల్ చేస్తూ అమ్మాయిదే తప్పు, అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అని చెప్పేసి నెరేషన్ అయితే నడిపిస్తున్నారు. పెద్ద ఎత్తున మీడియాలో కూడా ఒక భాగం ప్రధానంగా ఇదే హనీ ట్రాప్ అని చెప్పేసి బాగా ప్రచారం అయితే చేస్తున్నారు. బండి సంజయ్ టీం స్వయంగా జర్నలిస్ట్ రఘుకు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ పంపించి ఇది మాట్లాడండి, మీరు కలిసి మాట్లాడదాం అని చెప్పేసి ఉదయం 11 o'clock నాకు ఫోన్ చేశారు కదా బండి సంజయ్ ఆఫీస్ నుంచి, సాయంత్రం కలుద్దాం. ఏంది మీ సాయంత్రం కలిసేది? అన్ని ఛానళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారు, నన్ను కూడా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏ కంటెంట్ అయితే మీరు మాట్లాడించాలి అనుకున్నారు ఆ కంటెంట్ కూడా నాకు వాట్సాప్ చేసినారు. హనీ ట్రాప్ అది ఇది అని చూపిస్తూ మాట్లాడండు జర్నలిస్ట్ రఘు.